హరి ఓం. శ్రీకైవల్యపదంబుజేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కెళీలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు లలిత స్కంధము కృష్ణమూలము సుకాలపాభిరమంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమనస్సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమలం వ్యాసాలవలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరువు ఉర్విన్ సద్విజశ్రేయమై శ్రీమంతమై మునిశ్రేష్ఠ కృతం భైన భగవతంబు సద్భక్తితోడ వినగోరు వారల విమల చిత్తంబుల చెచ్చరయీషుండు చిక్కుగాక ఇతర శస్త్రంబుల ఈషుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయక ఇందు తగిలియుండుట మహాతత్వబుద్ధి పరగాధ్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అఖిల సుఖదమై సమస్తంబుగా కయనయ్యునుండు వస్తువు ఎరుగంగదగో భగవతమునందు వెదకల్పవృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మొనసియున్న భగవత పురాణరస ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు పుణ్యంబై మునివల్లభగణ్యంబై కుసుమ ఫలనికాయోత్థిత సాద్గుణ్యమై నైమిసాఖ్యారణ్యంబును తింబదగు అరణ్యంబులోనన్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. విద్యోతమానం వపుషా తపస్యుగ్రయుజాయ యుగజాచిరం నాతిక్షామం భగవస్నిగ్ధాపాంగావలోకనాత్ తద్వ్యాహృతామృతకలాపీయూష శ్రవణేన చ. ఓ విదురా, భగవంతుడైనటువంటి ఆ కర్దమ ప్రజాపతి సాక్షాత్తు గరుడవాహనుడై వచ్చినటువంటి శ్రీహరిని చూసిన తరువాత ఆయనలో 3 రకాలైనటువంటి తేజస్సులు ఉత్పన్నమయ్యి అక్కడ ఉండేటువంటి వాతావరణం అంతా కూడా ఒక రకమైనటువంటి ప్రభతో వెలిగిపోయిందయ్యా. అందులో మొట్టమొదటిది ఏమిటంటే సరస్వతీ నదీ తీరంలో కూర్చుని ఆయన తపస్సు ఉగ్రమైనటువంటి తపస్సు చేస్తూ ఉండేటప్పటికీ ఆ తప ప్రభావం వల్ల విద్యోతమానం వపుష శరీరం చాలా విశిష్టంగా ద్యోతమానం వెలుగుతూ ఉంది. ఇక రెండవది ఏమైందంటే అప్పుడు భగవత్ స్నిగ్ధాపాంగావలోకనాత్, భగవంతుడైనటువంటి శ్రీహరి యొక్క స్నిగ్ధము అంటే మృదువైనటువంటి ఆర్తి అయినటువంటి చాలా ఎంతో ప్రేమతో కూడుకున్నటువంటి అపాంగ అవలోకన కంటి చివరి యొక్క చూపుల చేత ఆ కర్దమ ప్రజాపతిని చూసినప్పుడు ఆ కర్దమ ప్రజాపతిలోకి భగవంతుడి యొక్క కృపామయమైనటువంటి చూపుల యొక్క ధార ఆయనలోకి వెళ్ళినప్పుడు ఆయన శరీరంలో ఉండేటువంటి ప్రతి అణువు కూడా ఆ చూపుల్లో ఉండేటువంటి దయను, కరుణను, ఆ ఆర్తిని, ఆ ప్రేమను కూడా అవన్నీ లోపల ఉండేటువంటి జీవాణువులు, మనసు, హృదయం ఇవన్నీ గ్రహించేటప్పటికీ అవి కూడా బల్బుల్లాగా లోపల వెలగడం ప్రారంభించాయా ఆ చూపులు. తరువాత అదొకటే కాదు, ఈ రెండే కాదు, తరువాత తద్వ్యాహృతామృతకలాపీయూష శ్రవణేన చ. అప్పుడు ఆయన చాలాసేపు మాట్లాడాడుగా, విన్నాగా ఆయన ఏం మాట్లాడాడు. పరమాత్మ ఆయనతో మాట్లాడుతూ ఉండేటప్పటికి ప్రతి మాట ప్రతి అక్షరము కూడా
ఆయనలోకి చెవుల ద్వారా ఆయన ఆ మాటలనేటువంటి అమృతాన్ని పీయూష అంటే అమృతాన్ని శ్రవణేనచ ఆయన వినడం వల్ల ఏం జరిగింది అంటే ఆ మాటలలో ఉండేటువంటి చల్లదనం, ఆ మాటలలో ఉండేటువంటి కళ, ఆ మాటలలో ఉండేటువంటి శక్తి ఇవన్నీ ఎలా ఉన్నాయంటే చంద్రుడి యొక్క కళలు ఏ విధంగా అయితే అంటే షోడశీ స్వరూపమైనటువంటి చంద్రుడి యొక్క కళలు యొక్క ఆ అమృత ప్రవాహం ఏ విధంగా అయితే సృష్టి అంతా వ్యాపిస్తుందో అలాగా ఈ పలుకులు ఆ మాటలు అనేటువంటివి అమృతప్రాయంగా ఆయన చెవుల్లోకి వెళ్ళి శరీరం అంతా వ్యాపించిపోయేటప్పటికీ విద్యోతమానం వపుష ఆయన యొక్క శరీరం చాలా బ్రహ్మాండమైనటువంటి వెలుగులతో వెలిగిపోయి ఉండేటువంటి విశేషం ఉంది. కాబట్టి ఇది కొంచెం మనం అన్వయించుకున్నాం అనుకోండి, మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం, ఏదో పూజ, ఏదో పారాయణ, ఏదో చేసుకుంటూ ఉండేటప్పటికి అప్పుడు భగవంతుడిని చూడకుండా మనకి ఇష్టమైనటువంటి వాడు, మనకి చాలా ప్రియమైనటువంటి వాడు, మనకి ఉద్ధరించేటువంటి వాడు ఎవడైనా ఒక మనిషో ఒక వ్యక్తో ఎవరో వచ్చారనగానే వాళ్ళు మన వైపు చూడగానే, మనం వాళ్ళ వైపు చూడగానే మన శరీరం ఒక ఉత్సాహంతో నిండిపోతుంది. ఈ పారాయణ చేసుకున్నటువంటి ఉత్సాహం దేవుడు ఎరుగు ఈ దీంతో నిండిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఆ వ్యక్తితో ఆ పద్ధతితో ఏదో మాట్లాడేటప్పటికి ఆ మాటలు అమృతప్రాయంగా అయిపోయి మనసు శరీరం అంతా ఉల్లాసంగా నిండిపోతూ ఉంటుంది మానవుల్ని చూసినప్పుడు. ఇక్కడ ఇటువంటి మానవుల యొక్క చూపులు, మానవుల యొక్క పలుకుల చేత శరీరం ఉత్సాహం పొంది ఆనందం పోయి ఒక రకమైన ఉల్లాసంతో రావడం అనేటువంటిది మొట్టమొదటి మానేయాలి. ఇది భగవంతుడిని చూసినప్పుడు భగవంతుడు మన వైపు చూడాలి, భగవంతుడు మనతో మాట్లాడుకోవాలి అని అన్నప్పుడు మాత్రమే ఈ విధమైనటువంటి విద్యోతమానం వపుష వస్తుంది. వపుష అంటే శరీరం. ఈ శరీరం ఏంటంటే స్థూలమైన శరీరమే కాదు, సూక్ష్మమైనటువంటి శరీరం కూడా, మనస్సు అనేటువంటి సూక్ష్మ శరీరం కూడా ఉత్పన్నం అవుతుంటుంది. ఇదే విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే శ్రీరామకృష్ణ పరమహంస ఆయన నిరంతర ఆ దీక్షల్లో ఉన్నప్పుడు ఆయన శరీరం బంగారు తేజస్సుతో వెలిగిపోతూ ఉండేది. ఆ తేజస్సుకి అమ్మవారి యొక్క చూపు ఆయన చూస్తూ ఉండేటప్పటికి అమ్మవారి యొక్క తేజస్సు ఆయనలోకి వచ్చేటప్పటికి ఇంకా బంగారు రంగు పెరిగింది. తరువాత అమ్మవారు ఆయనతో మాట్లాడుతూ ఉండేటప్పుడు ఆ మాటలు వినడం వల్ల కూడా ఆయనకి ఆ తేజస్సు పెరిగింది. కాబట్టి అలాగ మనం భగవంతుడితో ఇంటరాక్ట్ అయ్యి భగవంతుడి మాటలు ఏమిటంటే భాగవతం, భగవంతుడి మాటలు ఏమిటంటే వేదం, భగవంతుడి మాటలు ఏమిటంటే ఆ స్తోత్రాల్లో ఉండేటువంటి అర్థం, భావార్థం, పరమార్థం అవి. వీటిల్ని మనం వినడం అంటాం. ఒకళ్ళు చదువుతూ ఉన్నప్పుడు లేకపోతే మనం చదువుతూ ఉన్నప్పుడు ఆ మాటల వల్ల మన శరీరంలో మనస్సులోనూ ఉత్సాహం పెరగాలి. కానీ సాధారణమైనటువంటి కంపు కొట్టేటువంటి మానవులు వచ్చి కూర్చుని వాళ్ళ వల్ల మనకు ఉత్సాహం రావడం అనేటువంటిది మొట్టమొదట మానేయాలి. సరే, ఇది అయిన తర్వాత ఈ లోపల వీళ్ళు వచ్చేసారు కదా, ఈ మనువు దేవహూతి తర్వాత శతరూపని తీసుకుని ఆయన రథం మీద అక్కడికి వచ్చేసిన తరువాత అక్కడ ప్రాంశుం పద్మపలాసాక్షం జటిలం చేరవాససం ఉపసంసృత్య మలినం యదార్హణమ సంస్కృతం. అప్పుడు ఈ మనువు ఆ రథంలో నుంచి దూరంగా అక్కడ అగ్నిహోత్రం వెలుగుతూ ఉంటే అగ్నికుండంలో నుంచి ఆ జ్వాలలు వెలుగుతూ ఉంటే అక్కడ ప్రాంశం చాలా పొడవుగా ఉన్నాడు. ఆయన ఒక 6.5 అడుగుల ఎత్తులో ఉన్నాడు. పద్మపలాస అక్షం, పద్మపత్రాల లాంటి అక్షం, కళ్ళు కలిగినటువంటి వాడు. జటిలం, జటాధారి అయినటువంటి వాడు. చీరవాససం, నారబట్టలు కట్టుకుని. అసంస్కృతం అంటే సానబెట్టబడినటువంటి, దానికి సానబెట్టలేనటువంటి మలినం, కొంచెం దాని మీద దుమ్ము పడినటువంటి అర్హణం అంటే ఒక బ్రహ్మాండమైనటువంటి చాలా తేజోపుంజమైనటువంటి మణిలాగా, ఒక రత్నంలాగా ఆయన యథా ఆ విధంగా అంటే ఏమిటి, ఒక చాలా పెద్దదైనటువంటి రత్నం ఒకటి ఉందనుకోండి, మంచి వెలుగుతూ ఉంటుంది ఆ రత్నం. అనేక రంగులతో వెలుగుతూ ఉండేటువంటి రత్నం మీద కాస్త ఏదో దుమ్ము పడితే, దాని మీద ఏదో చిన్న దుమ్ము లాంటిది ఏదైనా పడి ఉంటే అది మలినమైనట్టుగా ఆయన ఆ కద్మ ప్రజాపతి కొంచెం మలినంగా ఉండేటువంటి ఆ మహర్షిని ఉపసంస్కృత్య
అప్పుడు ఈయన మనువు దగ్గరగా వెళ్ళి ఉపసంస్కృత్య, దగ్గరగా అంటే దగ్గరగా సంస్కృత్య వెళ్ళి ఆయన్ని చూశాడు. ప్రాంశం పొడువైనటువంటి వాడు, పద్మపలాసాక్షం జటిలం జడ ధరించినటువంటి వాడు, చీరవాససం ఉపసంస్కృత్య మలినం యథా అర్హణం రత్నంలాగా ఉండేటువంటి ఆయన దగ్గర సంస్కృతం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తరువాత ఏం చేశాడు మనువు? ఏం చేశాడు అంటే అథోటజం ఉపాయాతం నృదేవం ప్రణతం పురః సపర్యయా గృహ్ణాత్ ప్రతినంద్యానురూపయ. అథ తరువాత ఉటజం అంటే పర్ణశాల, ఆ పర్ణశాల దగ్గరికి ఉపాయాతం వచ్చాడనమాట. మను ఆ పర్ణశాల దగ్గర నెమ్మది దూరం నుంచి అగ్నిహోత్రాన్ని చూశాడు. దూరం నుంచి ఈయన కనిపించాడు. కనిపించినప్పుడు ఈయన నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఉటజం ఆ పర్ణశాల దగ్గరికి ఉపాయాతం వచ్చాడు. వచ్చిన తరువాత అప్పుడు ఎవరో వచ్చారు అని ఈయన ఒకసారి ఇలాగా కర్దమ ప్రజాపతి లేచి చూసేటప్పటికీ అప్పుడు ఈయన పురః ఎదురుగా ఉండేటువంటి ఆ కర్దమ ప్రజాపతికి నృణం ప్రణతం నృదేవం మహారాజు. నృ అంటే మానవులని అర్థం, దానికి దేవం అంటే రాజు అయినటువంటి వాడు మనువు ప్రణతం ఆ కర్దమ ప్రజాపతికి ఈయన నమస్కరించాడు. ఎందుకు నమస్కరించాడు? కర్దమ ప్రజాపతి పెద్దవాడా మనువు పెద్దవాడా అనేటువంటి సహవిషయంలో మనకేమిటంటే మామూలుగా ముందు మనువు వచ్చాడు, సైమల్టేనియస్గా మనువు ప్రజాపతులు వీళ్ళందరూ వచ్చారు. ఇక్కడ పెద్దరికం కాదు, నృదేవం ప్రణతం. ఈ మనువు ఆయనకి నమస్కారం చేశాడు అంటే ఆ మూడు తేజస్సులు కూడా వెలిగిపోతూ పొడుగ్గా ఉండి మహత్తరమైనటువంటి ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉండేటువంటి వాడికి వెంటనే చేతులెత్తి నమస్కారం పెట్టాలి అనిపిస్తుంది. కాబట్టి ఆ విధంగా ఆయన నమస్కారం పెట్టిన తర్వాత ప్రతినంద్య అనురూపయ సపర్యయా పర్యగృహ్ణాత్. అప్పుడు ఎప్పుడైతే ఈయన ఇలాగ నమస్కారం పెట్టాడో వెంటనే కర్దమ ప్రజాపతి ఆయన దగ్గరికి వెళ్ళి అభినందించి వెంటనే రండి కూర్చోండి అని చెప్పి తగిన విధంగా పర్యగృహ్ణాత్ సపర్యలు చేశారు. అంటే ఏమిటి? కాళ్ళకి నీళ్ళు ఇవ్వడం, కూర్చోబెట్టడం, తర్వాత ఏదో వస్త్రం ఇవ్వడం, ఈ ఉపచారాలు ఏవో ఉంటాయి. ఇవన్నీ కూడా సంప్రదాయబద్ధంగా ఆశ్రమధర్మ ప్రకారం కర్దమ ప్రజాపతి ఆయనకి మహారాజుని అభినందించి, స్వామి ఇంత దూరం నా కోసం వచ్చారు కూర్చోండి అని చెప్పి ఆయన ప్రతినంద్య చాలా ఆనందించి పర్యగృహ్ణాత్ ఆ పరిచర్యలన్నీ చేశాడయ్యా విదురా అని చెప్పిన తరువాత, అంటే ఇది ఏమిటంటే సామాన్యంగా ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి చేయవలసినటువంటి గృహస్థు కానీ ఆశ్రమవాసం కానీ బ్రహ్మచారి కానీ చేయవలసినటువంటి విధానాలు ఏ విధంగా చేయాలో అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇది అయిన తర్వాత గృహీతార్హణమాసీనం సంయతం ప్రీణయన్ ముని స్మరన్ భగవదాదేశమిత్యాహ శ్లేష్ణయా గిరా. ఈయనకి ఆల్రెడీ భగవంతుడు చెప్పాడుగా, ఇలా మనం వస్తాడు రా అబ్బాయి, వచ్చి నీకు పిల్లనిద్దామని వాళ్ళు వస్తారు అనేటువంటి సంగతి ఈయనకి భగవద్ ఆదేశం ఇత్యాహ. భగవంతుడు ఆదేశం ఆయన మనసులో ఉంది, అది ఆయన బయటికి చెప్పలేదు. స్వామి మీరు వస్తారని చెప్పి నాకు విష్ణుమూర్తి కనిపించాడు చెప్పాడు అని చెప్పి ఈయన ఏం చెప్పలేదు. ఒకసారి ఆ భగవంతుడు తాను సంభాషించుకున్నటువంటి ఆ మాటల్ని భగవదాదేశం ఇత్యాహ స్మరన్, దాన్ని ఒకసారి స్మరించుకున్నాడు. ఓహో భగవంతుడు చెప్పినట్టు ఈయన వచ్చాడన్నమాట అని లోపల అనుకుని గృహీతార్హణం ఆసీనం సంయుతం. అప్పుడు ఈ మనువు కూర్చున్నాడు కదా, గృహీత అర్హణం. అక్కడ కూర్చున్న తర్వాత ఈయన కర్దమ ప్రజాపతి అతిథికి చేయవలసినటువంటి పూజలన్నీ కూడా చేసిన తర్వాత ఆసీనం కూర్చున్నటువంటి ఆ మనువు ఏం చేస్తున్నాడంటే ఈ కర్దమ ప్రజాపతి ఏదైనా చెప్తాడేమో అన్నట్టుగా సంయుతం ప్రీణయం ముని. తరువాత ఆయన మనువు మా కర్దమ ప్రజాపతి ఆయన గృహస్థిగా, ఆయన గృహస్థి అంటే ఆయన హోస్ట్ కదా, ఆ హోస్ట్ ఏం మాట్లాడతాడా అనేటువంటి విషయాన్ని నెమ్మదిగా వినడానికి ఆయన ఉద్యుక్తుడే ఇలా చూస్తూ ఉన్నాడు, శ్రద్ధగా ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన మాటలు విని మనువు మహారాజు చాలా సంతోషించాడు. ఈయన కులాసగా ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి, ప్రయాణం సుఖంగా జరిగిందా, ఈ ఉభయ కుశలోపరి మాటలు ఉంటాయిగా, ఆ మాటలన్నీ కూడా కర్దమ ప్రజాపతి
మాట్లాడితే మనువేమో ఆయన మనువు విన్నాడు, చాలా శ్రద్ధగా విన్నాడు. విన్న తర్వాత ఆయన ఇంకా అన్నాడు కర్దమ ప్రజాపతి, నూనం చంక్రమణం దేవశతాం సంరక్షణాయ తే వధాయ చ అసతాం యస్త్వం హరే శక్తిర్హి పాలిని. ఓ దేవ, ఓ ప్రభు అంటే వెలుగుతూ ఉండేటువంటి వాడు అని అర్థం. అంటే రాజు కాబట్టి ఆయన దేవా అని చేసి, తే నీ యొక్క సంక్రమణం, నీ సంక్రమణం ఉంది అంటే నీ సంచారం చేసుకుంటూ వచ్చావు చూసావా, ఆ నీ సంచారం సతాం సత్పురుషులకి నూనం నిశ్చయంగా సంరక్షణం చేస్తావయ్యా. అంటే ఏమిటన్నమాట, నీవు రథం ఎక్కి ఈ భూమండలాన్ని తిరుగుతూ ఉన్నప్పుడు ఎక్కడైతే సాధువులు ఉంటారో, సత్పురుషులు ఉంటారో, భక్తులు ఉంటారో, ఎక్కడైతే ఆశ్రమ ధర్మాల్ని పాటిస్తూ ఉండేటువంటి సదాచార సంపన్నులైనటువంటి వాళ్ళు చూసామే సతాం అంటే అటువంటి సత్పురుషుల యొక్క సముదాయాలని సంరక్షణాయ నీవు రక్షిస్తూ ఉంటావయ్యా. ఇక్కడ డౌట్ వస్తుంది, ఏమంటే ఇంకా సృష్టి ప్రారంభం కాలేదు కదా, మరి కర్దమ ప్రజాపతి ఇలా అంటున్నాడేమిటి అనేటువంటి డౌట్ రావాలి మనకి. అంటే ఏమిటన్నమాట, ఇప్పుడు ఈ భూమి మీద ప్రజోత్పత్తి జరిగిన తరువాత ఈ మనువు అనేటువంటి దేవతా శక్తి సమస్తమైనటువంటి భూమండలంలో అదృశ్య శక్తి రూపంగా తనకుండేటువంటి భగవంతుడి యొక్క శక్తి చేత ఎవరూ కూడా సదాచారాల్ని, ఆశ్రమ ధర్మాల్ని వీటిని అతిక్రమించకుండా అలాగా ఆ ధర్మాన్ని పాలించేటువంటి వాళ్ళని నిరంతరము రక్షిస్తూ ఉంటాడు. అదన్నమాట, అది చెప్తున్నాడు అంతే తప్ప అప్పటికే ప్రజలు వచ్చేసారు అని కాదు అక్కడ. నూనం తప్పకుండా నిశ్చయంగా సతాం సంరక్షణాయతే, నువ్వు తప్పకుండా వీళ్ళందరినీ రక్షిస్తూ ఉంటావు స్వామి. వధాయ చ అసతాం, తర్వాత ఏం చేస్తూ, అసతాం అంటే దుష్టులైనటువంటి వాళ్ళు, ఈ ఆశ్రమ ధర్మాలు కానీ, ఈ కులాచారాలను కానీ, ఈ శుచి శుభ్రము కానీ, ఒక డిసిప్లిన్ కానీ ఫాలో అవనటువంటి అసతాం దుష్టులకు వధాయ వాళ్ళని సంహారం కోసం నీవు ప్రయత్నం చేస్తూ ఉంటావు. ఈ శక్తి అంతా నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే హరే శక్తిర్హి పాలిని, ఇదేదో నీ యొక్క శక్తి కాదు, ఇది ఈ శక్తి అంతా కూడా హరేహే శ్రీహరి యొక్క పాలిని. శ్రీహరి ఈ సమస్త సృష్టిని కూడా సృష్టిస్తాడు, దాన్ని పాలిస్తాడు, దాన్ని లయం చేసుకుంటాడు. ఆ శక్తి ఆయనకుంది. ఆ శక్తిలో కొంత అంశ నీకు వచ్చింది ఓ మనువు. ఆ శక్తి వల్ల నువ్వేం చేస్తావు అంటే దుష్టులని వధిస్తూ ఉంటావు. ఈ ఆశ్రమ ధర్మాలను ఆచరించేటువంటి సమస్తమైనటువంటి జనులను వీళ్ళందరినీ కూడా ఫ్యూచర్లో రక్షిస్తూ ఉంటావు. ఆ శక్తి నీకు హరే శక్తిర్హి పాలిని, ఆ హరి యొక్క శక్తి నీలో ఉందయ్యా మనువు అని చెప్పి మనువులో ఉండేటువంటి ఆ హరి యొక్క శక్తిని కర్దమ ప్రజాపతి చూసి అది మనువుకి ఆయన చెప్పాడు. అయిన తర్వాత ఇంకా ఆయన అంటున్నాడు ఆ శక్తి ఎటువంటిది అనేటువంటి విషయాన్ని మనువుని చూసిన వెంటనే కర్దమ ప్రజాపతికి మనువులో ఉండేటువంటి ఆ శక్తి యొక్క ఆస్పెక్ట్స్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది శక్తిని ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. योर्केन्द्वग्नीन्द्रवायूनां यमधर्मप्रचेतसां रूपाणि स्थान आधत्से तस्मै शुक्लायते नमः. ఎప్పుడైతే కర్దమ ప్రజాపతి హరి అనేటువంటి ఆ పదాన్ని తలుచుకున్నాడో, ఆ స్వరూపాన్ని ఆయన కనిపించినటువంటి ఆ స్వరూపాన్ని ఆయన ఎప్పుడు తలుచుకున్నాడో ఆయనలో ఉండేటువంటి శక్తి ఏమిటి అంటే, ఆ శక్తిలో ఏమున్నాయి అంటే యహ ఎవరైతే నీ ఉన్నావో నీలో అర్క ఇందు అగ్ని ఇంద్ర వాయునా, నీలో ఆ పరమాత్మ యొక్క శక్తి నీలో ఉందన్నానుగా. ఆ పరమాత్మ శక్తిలో ఏమిటా శక్తి? ఒక శక్తిని 5 శక్తుల కింద 6 శక్తుల కింద డివైడ్ చేస్తే అందులో ఒక శక్తి అర్క సూర్యుడు, ఇంద్రుడు, ఇందు అంటే చంద్రుడు, అగ్ని ఇంద్రుడు, వాయున
ఇలాగా 5 శక్తుల చేత కూడబడినటువంటి హరి యొక్క ఒక శక్తి నీలోకి వచ్చిందయ్యా. అంతేకాదు యమధర్మ ప్రచేతసాం, ప్రచేతసుడు అంటే వర్ణుడు, వర్ణుడి యొక్క శక్తి, యముడి యొక్క శక్తి, ఇవన్నీ కూడా రూపాణి. ఆ రూపాలన్నీ అవన్నీ రూపాలన్నమాట. అంటే పరమాత్మ యొక్క శక్తిని మనం శక్తి కింద అలాగే ఎనర్జీ కింద అలా చూస్తూ ఉన్నప్పుడు ఆ ఎనర్జీ ఏమవుతుందంటే అర్క ఇందు అగ్ని వాయు యమధర్మ ప్రాచేతసం అనేటువంటి శక్తుల కింద, కిరణాల కింద ఆ శక్తి వస్తుంది. ఈ శక్తులన్నీ కూడా నీకు ప్రసాదించాడు కాబట్టి ఆ రూపాలను ఆధత్సే నీవు ధరించి ఉన్నావు అన్నాడు. అంటే మనువులో ఈ శక్తులన్నిటినీ కూడా కర్దమ ప్రజాపతి గ్రహించాడు, చూశాడు. చూసిన తర్వాత స్థానే యుక్తమే కదా, అట్టి తస్మై శుక్లాయ తే నమః అని చెప్పి అటువంటి శుక్ల హరి యొక్క ఆ హరి యొక్క శక్తిని ధరించినటువంటి నీకు నేను నమస్కారము అని చెప్పి కర్దమ ప్రజాపతి అప్పుడు మనువుకి నమస్కారం పెట్టాడు. ఇప్పుడు నమస్కారం ఏ విధంగా పెట్టాడు? మనువు అనేటువంటి ఒక మానవ జాతిని సృష్టి చేయడానికి సహకరించేటువంటి ఒక మానవుడి కింద కాకుండా ఈ మానవ స్వరూపంలో ఉండేటువంటి హరి యొక్క శక్తికి, ఆ హరి యొక్క శక్తి ఇంద్ర అగ్ని వాయు యమధర్మరాజు వరుణ యొక్క శక్తుల కింద ఉంటే ఆ శక్తులందరికీ కూడా ఆధత్సే స్థానే ఆ శక్తులన్నీ కూడా నీలో ఉన్నాయి కాబట్టి అటువంటి శుక్లాయ, అటువంటి విష్ణుమూర్తికి నేను నమస్కారం చేస్తున్నాను అని చెప్పాడు. అంటే ఇప్పుడు మనకి ఏం చెప్తోంది అంటే భాగవతం, ఏదైనా సరే ఒక పెద్ద మనిషిని కానీ, ఒక విద్యావంతుని కానీ, ఒక పండితుడిని కానీ, ఒక కవిని కానీ, వయోవృద్ధుణ్ణి కానీ, ఒక తేజస్సు స్వరూపమైనటువంటి వారికి కానీ మనం నమస్కారం పెడుతున్నాము అంటే ఆ నమస్కారం ఆ శరీరానికి కాదు, ఆ శరీరంలో ఉండేటువంటి హరి యొక్క శక్తికి, ఆ తపశ్శక్తికి, ఆ విజ్ఞానానికి నమస్కారం చెయ్యాలి. ఈ భావనతో మనం నమస్కారం చేయాలి. తరువాత ఇంకా ఏమన్నాడు అంటే నయదా రథమాస్థాయ జైత్రం మణిగణార్పితం విస్ఫూరచ్ఛండకోదండో రథేన త్రసయన్నఘాన్ స్వసైన్యాచరణక్షుణ్ణం వేపయన్మండలం భువః వికర్షన్ బృహతీం సేనాం పర్యటస్యంశుమానివ తదైవ సేవతః సర్వే వర్ణాశ్రమనిబంధనాః భగవద్రచితా రాజన్ విధ్యేరన్ బత దశుభిః. ఓ మనుచక్రవర్తి, ఓ రాజా, నీవు మణుల గుణాలు కలిగినటువంటి రథం ఎక్కి ఇక్కడికి వచ్చావు. నువ్వు నీ తర్వాత నీ చేతిలో భయంకరమైనటువంటి ధ్వని కలిగించేటువంటి ధనస్సు ఒకటి ఉంది. ఆ ధనస్సును పట్టుకుని నీవు ఆ రథం ఎక్కి వస్తూ ఉంటే ఆ రథాన్ని చూస్తే చాలు ఇలాగా ఆశ్రమ ధర్మాలని కానీ, భగవద్ధర్మాలని కానీ, సామాజిక ధర్మాలని కానీ వీటిలన్నిటినీ కూడా తిరస్కరించేటువంటి దుష్ట స్వభావాలు వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. నీవు సూర్యుడి వలె నీవు, ఎందుకంటే ఆ పరమాత్మ యొక్క తేజస్సులో సూర్యుడి లాంటి తేజస్సు కూడా ఉంది కాబట్టి ఆ సూర్య కిరణాల లాంటి శానల్ని తీసుకొని నువ్వు బయలుదేరుతూ ఉంటే నీ వెనకాల వచ్చేటువంటి సైనికుల యొక్క ఆ పాద తాకిడికి, అంటే నిన్ను ఫాలో అయ్యి నిన్ను రక్షిస్తూ నీకు యుద్ధంలో సహాయం చేసేటువంటి నీ సైనిక బృందం అంతా కూడా వెనకాల ఉంది కదా, వాళ్ళు వస్తూ ఉండేటప్పటికి భూమి అంతా కూడా కంపిస్తూ ఉంటుందయ్యా. నీవు కానీ ఈ విధంగా పర్యటించకపోతే నీవు ఏదో నీ రాజ్యంలో అక్కడే కూర్చుని సింహాసనం కదలకుండా నువ్వు ఒంటరిగా అక్కడే కూర్చుని ఉండి ఇలాగ పర్యటన చెయ్యకపోయినట్లయితే
ఈ అధర్మపరులైనటువంటి దుష్టచారణులైనటువంటి దుష్ట ప్రభావాలకు లోనైనటువంటి వాళ్ళు విజృంభించి వాళ్ళు ఆశ్రమ ధర్మాలన్నిటినీ కూడా చిన్నాభిన్నం చేసేస్తూ ఉంటారు. కాబట్టి స్వామి, నీవు నిరంతరము కూడా నీ బంగారు రథం ఎక్కి భయంకరమైనటువంటి ధని కలిగినటువంటి ఆ ధనస్సు చేత నీ సైనికుల చేత నువ్వు ఎప్పుడూ కూడా భూమండలం అంతా కూడా నువ్వు ప్రయాణం చేస్తూ ఉండాలయ్యా అన్నాడు. తదైవ సేవత సర్వే వర్ణాశ్రమ నిబంధనా భగవద్రచిత. వర్ణాశ్రమ నిబంధనలున్నాయే, ఈ వర్ణాశ్రమ నిబంధనలన్నీ కూడా ఎవరు చేశారు అంటే నువ్వు నేను చేయలేదయ్యా, భగవద్రచిత. సాక్షాత్తు పరమాత్మయే ఈ వర్ణాశ్రమ ధర్మాలని చేశాడు ఆయన. కాబట్టి అవి చెడిపోకుండా ఉండాలి అంటే మనువు నీవు ఇలాగా నువ్వు సంక్రమణం చేస్తూ ఉండాలి, నువ్వు రథం ఎక్కి ఇవన్నీ తిరుగుతూ ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. ఇక్కడ మనం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోం? మను అంటే మనస్సు అని అర్థం, మను అంటే జీవితం అని అర్థం. మన జీవితంలో ఎప్పుడూ కూడా భగవంతుడు విధించినటువంటి కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో, తర్వాత మన డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో, మన ఆశ్రమ ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి నిరంతరము మనం ఆచరించాలి అంటే మనం ఎప్పుడూ కూడా అలాగా మనోస్వరూపం, మన మనసంతా కూడా అటు తిరుగుతూ ఉండాలి అనేటువంటి విధంగా దాన్ని ఆలోచించాలి. రేపటి కార్యక్రమంలో ఇంకా 2 శ్లోకాలు ఉన్నాయి. అవి అయిన తర్వాత 22వ అధ్యాయంలోకి మనం ప్రవేశిద్దాం.